నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అన్నప్రసాదం మరియు పారిశుధ్యానికి పెద్దపీట. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. ఆలయానికి ఎవరు వచ్చినా సాదరంగా స్వాగతం పలుకుతుంది హిందూ మతం. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారన్న భూమన. గోవింద నామస్మరణతో నిరసన తెలిపిన జన సైనికులు. పుంగనూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావ ర్యాలీ. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిల మౌనం. టీటీడీలో జరిగిన అవినీతికి పరాకాష్ట. ఎన్డీఏ కూటమి వచ్చినాక కనపడని ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి 1116 ప్రకటించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమలకు చేరుకుని శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయింది. ఈ విషయమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దారుణమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎప్పుడూ చూడలేదని, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందని అన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. జరిగిన విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. కూటమి 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డు వ్యవహారం తెరపైకి వచ్చిందని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, టీటీడీలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతుందని అన్నారు. దాన్నేమీ మేము మార్చలేదని అన్నారు. టీటీడీలో తప్పు చేయాలన్నా తప్పులేని వ్యవస్థ ఉంది. ఏ నిర్ణయమైనా సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారు అని వైఎస్ జగన్ తెలిపారు. తిరుమలలో నెయ్యి కొనుగోలుపై 6 నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతామని వైఎస్ జగన్ అన్నారు. అలాగే క్వాలిటీలో ఏదైనా తేడా ఉంటే ట్యాంకర్లను వెనక్కు పంపిస్తామని అన్నారు. జూలై 6వ తేదీన వచ్చిన 4 ట్యాంకర్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని, వాటిని వెనక్కి పంపారని జగన్ అన్నారు. అయితే వాడని నెయ్యిని వాడినట్లు, ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జూలై 23న టీటీడీలో ఈవో నెయ్యిలో వనస్పతి ఆయిల్ కలిసిందనే కారణంతో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్లు చెప్పారు జగన్. ఆ నెయ్యిని వాడలేదని తెలిపారు. అయితే చంద్రబాబు ఆరోపణల తర్వాత టీటీడీఓ శ్యామలరావు మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని తెలిపారని మీడియా ద్వారా చూపించారు. దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏదైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జీ ఇచ్చి వారి నుండి అనుమతి తీసుకోవాలని, ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు మొదలైనవి నిర్వహించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీసు వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆలయాలకు ఎవరు వచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది 5 ఏళ్ల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా? జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ భూమన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి మాజీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు, మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి, ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు. అంటే మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు? ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని, ఎవరు ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు, 40% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. మీరు ఈ రకంగా మా కార్యకర్తలని, నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం. మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం. పర్యాయాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి, ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు, డిక్లరేషను, ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఒకసారి 10ల సంఖ్యలో వచ్చినటువంటి వ్యక్తులకి ఎప్పుడు లేని అభ్యంతరం ఈరోజు రావడం ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాలకు నిదర్శనం. ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి, కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలు ఉన్నాయి. స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలు చెల్లించుకోక తప్పదు. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నారు. లేనిపోని అబండాలు, అభూత కల్పనలు కల్పించి ఎంతోమంది
సనాతన ధర్మ ఆచరించే మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి ఆ దేవదేవుడే చెప్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా హోదా లేకపోయినా సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి ఎన్డీఏ కూటమి ఫలితాలు వెలువడిన నాటి నుండి నేటి వరకు ఆచూకీ లేకుండా పోయారని, ఆచూకీ తెలిపిన వారికి 1116 రూపాయలు బహుమానం ఇస్తామని నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈఓ గారు, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని, వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తానా అంటూ కొంతమంది అర్చకులు, కొంతమంది జీయర్లు గత 5 సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యం. అదే అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి. కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు. అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు, జియర్లు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు. ఆ రోజు ఏమైపోయారు మీరంతా? అది అపశృతి కాదా? అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో. దాన్ని 10 రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది అపశృతి కాదా? అదేవిధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన, ఒక అసంఘటన, ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు 11 రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయరు, చిన్న జీయర్ గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శనలు చేపిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్క్, వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుద్ధ్యంపైన అవగాహన పెంచుకోవాలని అన్నారు. మన ఇల్లే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యంలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సంవత్సరంలో 2 వారాల పాటు దేశం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత గురించి తెలుపుతూ నగరంలో పలుచోట్ల అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని అన్నారు. తడి, పొడి చెత్త వేరువేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాలు తెలుపుతూ చిన్నారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ పై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఆర్ఓ సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. మనం ఎందుకు ఈ స్వచ్ఛత ఈ సేవ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే, మనము ప్రతిరోజు శానిటేషన్ చేస్తాము కానీ దాంట్లో లోపాలు ఉంటాయి. మనము పూర్తిగా మన పరిసరాలను క్లీన్ చేయము. అలాగే మన వంతు మనము మన ఇల్లు, మన ఆఫీస్లో మన వంతు మనం క్లీన్ చేసుకుంటాం కానీ చుట్టుపక్కల క్లీన్ చేయము. సో ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది గవర్నమెంట్ బాధ్యత, కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. క్లీన్లీనెస్, శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహన కల్పించడం కోసము మనం ఈ స్వచ్ఛత ఈ సేవ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనము మీరందరూ ఉన్నారు కాబట్టి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం పార్కే చూసుకుంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ చెత్త, అంటే ఈ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ క్లీన్గా లేవని కంప్లైంట్ చేశారు. చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండడము. సో మా స్టాఫ్ని అలర్ట్ చేసి మేము చేయడం జరుగుతుంది. కానీ ఈ చెత్త పడేయడం ఎక్కడంటే అక్కడ రోడ్లలో పడేయడం మాత్రము అది మనకి బిహేవియరల్ చేంజ్ వస్తే తప్ప, ఎందుకంటే మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసినా, ఇప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి వెళ్తారు శానిటేషన్ వర్కర్స్, నైట్ అంతా చెత్త వేసేసి ఉంటారు. మార్నింగ్ వచ్చేసరికి ఆ జీవీపీ పాయింట్లోని వీధిలో ఒక చెత్త కుప్ప కనిపిస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే తప్ప
ఎందుకంటే ఇంటింటికి ఆటోస్ కూడా వస్తున్నాయి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. మా సైడ్ నుంచి ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తున్నాము. నైట్ కూడా శానిటేషన్ పెట్టాలని చూస్తున్నాము. రాష్ట్రంలో గత 5 ఏళ్ల జనరంజక పాలన అందించి ప్రజల మన్ననలు పొంది దేవునిపై అపారమైన భక్తి ఉన్న నాయకుడు తిరుమల శ్రీవారి ఆశీస్సులకై దర్శనానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాం అంటూ కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరును దేవుడు గమనిస్తున్నారని, రాబోవు కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు తెలిపారు. తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా 5 సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు, పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నాకు గుర్తున్న మేరకు 34 సార్లు రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు. అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక 10 సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి, ఆ డిక్లరేషన్ కావాలనడం అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావాలి. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు శ్రీమన్నారాయణ దర్శించుకొని. అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. అంటే నేను కూడా నాకు భక్తి ఉందా భయం ఉందంటే 2 ఉన్నాయంట దేవుడి విషయంలో. అది నా ఆత్మ మనసాక్షికి తెలుసు. అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడల వారికి ఉన్నటువంటి అతంతరమైన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలా అంటే అలా మాట్లాడడం ఇది హుందాతనం కూడా కాదు, సభ్యత కూడా కాదు. మీరే చూశారు, షూ వేసుకొని వెంకటేశ్వర స్వామి వారికి పూజకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. షూ వేసుకొని చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకొని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమలలో చూడండి, తను వస్తున్నాడు అంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా. తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డులు అన్నీ తీసేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తాడా? సో బేబీ నాంచారి గారు బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నారు. బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా. తిరుమల కొండ అంతటా అన్య మతస్థుల డిక్లరేషన్పై కొత్త బోర్డులు వెలసాయి. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గాలలో కొత్తగా ఫ్లెక్సీలు, బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. హైందవేతరులు ప్రవేశంపై నిబంధనలు చెబుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలంటే డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని టీటీడీ ముందస్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయ ప్రవేశం హిందువులకు హక్కని, టీటీడీ ఆలయాలు హిందువులకు మాత్రమే అంటూ బోర్డులు పెట్టింది టీటీడీ. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచార కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయాలు, అదనపు కార్యనిర్వహణ అధికారి క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాలలో ఈ ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది టీటీడీ. అయితే అనూహ్యంగా జగన్ పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఆ బోర్డులను తొలగించారు. పొంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారికి అభిషేక పూజను కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుమలలో లడ్డూ కల్తీ చేసి అపవిత్రం చేశారని, వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోలా సోమశేఖర్, రొంపుచెర్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి, గంపల గంగరాజు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి జనసేన కార్యకర్త ప్రతి హిందువు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది. దానివలన మా అధ్యక్షుల వారు చేస్తున్న దీక్షకు మా పొంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అభివృద్ధి చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. పొంగనూరు పట్టణం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్టు చేశారు. వీరి దగ్గర నుండి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 21 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను 4 పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్, కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడడం అన్నిటి గుర్తించడం జరిగింది. ఇంకా వీళ్ళల్లో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాలో నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతను దొరికితే మరికొన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు దొరికే అవకాశం ఉంది. ఇందు మూలంగా ప్రజలకు, ముఖ్యంగా పొంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా, మీరు వాహనాలను ఉంచే ప్రదేశంలో అతి తక్కువ ధరకు దొరుకుతూ ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, తర్వాత GPS సిస్టమ్ బండికి పెట్టించుకోవడం వల్ల, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చోదకుల నుంచి కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు. తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమయ్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు పోతన రాసిన మహాభాగవతం 1, 2 అధ్యాయాలు విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు. దైవ నామస్మరణ, భజన, సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం తొందరగా పొందవచ్చునని వివరించారు. ఈ ప్రవచనాలు ఇంకా 3 రోజులు ఉంటుందని, సోమవారం చివరి రోజు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవచనకర్త రమేష్ బాబుని, సెట్విన్ CEO మురళీకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించి శ్రోతలకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, పురోహితుడు సురేష్ స్వామి, అక్కిపల్లి మున్కృష్ణ యాదవ్, వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర మహాభాగవతం 10 రోజులు ప్రవచనం జరుగుతుంది. ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాం. చతుర్థ స్కందంలోని ధ్రువోపాఖ్యానం గురించి ఈరోజు చెప్తున్నాము. ధ్రువుడు విష్ణుమూర్తిని ఏ విధంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు,
మధురమైనటువంటి భక్తిమయమైనటువంటి సన్నివేశాలన్నీ ఈ ఘట్టంలో ఉంటాయి. ఇంకా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాను. తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున 9 రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తుది సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల ఏర్పాట్లో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్నారు. అన్నప్రసాదం మరియు ఆరోగ్య, పారిశుద్ధ్యం విభాగాలు 2 ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకొని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే చెత్తను తొలగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించాలని ఆయన సూచించారు. అనంతరం ఇంజనీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ మరియు ఫారెస్ట్లు, నృత్యం మరియు భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకులు సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎల్ఓ వరప్రసాద్, సిఈ సత్యనారాయణ, ఎఫ్ఏసిఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత కుంకుమార్చన సేవలో పాల్గొని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాధవీలత మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఆయన పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన అపచారం పునరావృతం కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామివారు అడ్డుకోవాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ అపచారానికి కారకులైన వారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి త్వరలోనే శిక్షిస్తారని అన్నారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు సైతం శ్రీవారికి అపచారం తలపెట్టిన వారిని శిక్షించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. శ్రీవారికి జరిగిన అపచారం ఆపలేకపోయామని శ్రీ పద్మావతి అమ్మవారు ఇకనైనా శ్రీవారిని రక్షించుకోవాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో 1.50 కోట్లతో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ సివి రమణ తెలిపారు. పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రోడ్లపై పశువులను కట్టివేస్తున్నారని, దీనివలన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తీరణ చేపట్టాలని కోరారు. డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పలు కాలనీ వాసులు వినతి పత్రాలు అందించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 1.50 కోట్లను మంజూరు చేసినట్లు సర్పంచ్ రమణ తెలిపారు. గత ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో అసలు అభివృద్ధి చేయలేదని టీడీపీ గ్రామ అధ్యక్షుడు సాంబశివరావు చేసిన ఆరోపణలను ఎంపీటీసీ హరికృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగనన్న సీఎం అయిన తొలి 100 రోజుల్లోని 1.40 లక్షల ఉద్యోగాలను ఇవ్వటమే కాకుండా 3 లక్షలకు పైగా వాలంటీర్లను నియమించి గ్రామ సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మకమైన పాలన అందించారని, దేశంలోనే ఇది రికార్డు అంటూ కొనియాడారు. అనంతరం పలు అభివృద్ధి పనులను గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన అవిలాల గ్రామ పంచాయతీ నందు జరుగుతున్నది. ఇక్కడ అండర్ డ్రైనేజ్ ఇరువైపుల కాలువలు 1,20,00,000తో మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నాని గారు, మన టీడీపీ ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్, అవిలాల గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయబడింది. అలాగే ప్రత్యేక ఇక్కడ గ్రామసభ ఏదంటే విజన్ 2047 విషయంగా మన స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా నడుపుతూ ఇక్కడ అవిలాల గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త, మన ఇరువైపుల రోడ్లు ఎడల్పు చేయటం కొరకు, మరియు ఇక్కడ మా ఊరినందు గ్రామంలో గేదెలు ఎక్కువ ఉన్నందున, రోడ్డు పైన ఉన్నందున దాన్ని కొంచెం నియంత్రించి ఎక్కడ వాళ్ళకి బందరు దొడ్లు ఏదన్నా ఏర్పాటు చేయటకు అందరం కలిసికట్టుగా నిర్ణయించకపోవటానికి జరుగుతున్నది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఆర్ శ్రీరామ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయానికి విచ్చేసిన తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఆర్ శ్రీరామ్కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నప్రసాదం మరియు పారిశుద్ధ్యానికి పెద్దపీట. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. ఆలయానికి ఎవరు వచ్చినా సాదరంగా స్వాగతం పలుకుతుంది హిందూ మతం. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారన్న భూమన. గోవింద నామస్మరణతో నిరసన తెలిపిన జన సైనికులు. పుంగనూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావ ర్యాలీ. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిల మౌనం, టీటీడీలో జరిగిన అవినీతికి పరాకాష్ట. ఎన్డీఏ కూటమి వచ్చినాక కనపడని ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి 1116 ప్రకటించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.